వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా జస్ట్ 15 మినిట్స్లోనే ఇంట్లో ఉండే ఎగ్స్తో ఎగ్ దమ్ బిర్యానీ ఇలా చేయొచ్చని మీకు తెలుసా? టేస్టీగా, చాలా అంటే చాలా ఈజీగా నేను చేసే పద్ధతిలో చేసేయండి. జస్ట్ 15 మినిట్స్లో మీ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టే. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ఫస్ట్లీ మనం ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని, మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని జస్ట్ 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. కానీ చెప్తున్నాను, గరిట అస్సలు పెట్టొద్దు. జస్ట్ ఇలాగ ఫ్రై చేసుకోవాలండి. చూసారా, నేనైతే మాత్రం ఈ ఫ్రై మొత్తంలో నేను ఎక్కడ గరిట పెట్టలేదు. చూసారా, ఇలాగే ఫ్రై చేసుకొని, ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం బిర్యానీ చేసుకోవాల్సిన బాండి తీసుకొని దాంట్లోనే 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, హోల్ బిర్యానీ దినుసులు అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత 4 పచ్చిమిరపకాయలు ఇలా చీలుక్కొని వేసుకోవాలి. తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకొని బాగా అంటే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోనే కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మళ్ళీ మనం గరిటె పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా దంచి పెట్టుకుంది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 టమాటోస్ తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఎలా అంటే మనకి టమాటా ముక్కలనేవి బాగా మగ్గాలి. ఇలా అయితే మనం మూత పెట్టి ఒక 2, 3 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోద్ది. చూసారా, తొక్క అనేది సపరేట్ అయిపోయింది. ఈ స్టేజ్‌లో మనం ఏం చేయాలంటే ఆహ్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. మీ రుచికి సరిపడంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. కానీ ఈ స్పైసెస్ అన్నీ ఒకే క్వాంటిటీలో ఉండాలి. ఏది హై అయినా బిర్యానీ అనేది స్పైసీగా అయిపోయి ఎగటేసేస్తదండి. తినేటప్పుడు కూడా మనకి ఇబ్బందిగా ఉంటది. సో, ఏదైనా 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోనే 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న పెరుగు మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే పెరుగు అనేది ఈ మసాలా దాంట్లో మొత్తం మిక్స్ అయిపోయి ఆయిల్ అనేది బాగా పైకి సపరేట్ అయిపోవాలి. చూసారా, ఈ స్టేజ్‌లోని మనం హాఫ్ ఎన్ అవర్ ముందుగా నానబెట్టుకొని ఉంచిన బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోనే నేనైతే 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీకు కావాల్సినంత తీసుకోండి. ఇలా బాస్మతి రైస్‌కి 1 గ్లాస్ బాస్మతి రైస్‌కి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది. 1 ½ వాటర్ అనేది వాడొద్దు. ఎందుకంటే మనం ముందుగా ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టిగా 1 గ్లాస్‌కి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది. ఎక్కువగా ఏస్తే మాత్రం జావ అయిపోద్దండి. కానీ 1 గ్లాస్ రైస్‌కి 1 గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచిన ఎగ్స్‌ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని మనం సిమ్‌లో పెట్టుకొని జస్ట్ 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోద్దనమాట. ఆ వాటర్ అంతా కంప్లీట్‌గా ఎవాపరేట్ అయిపోయి మనకు రైస్‌గా చాలా అంటే చాలా బావుంటది. ఎలా అంటే ఎప్పుడు మనం రెగ్యులర్‌గా చికెన్, మటన్ ఇలా కాకుండా ఎగ్‌తో ఒక్కసారి ట్రై చేసి పెట్టండి. చాలా అంటే చాలా బావుంటది. చాలా ఈజీగా ఉంటదండి. చాలా టేస్టీగా కూడా ఉంటది. నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీనేనండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా, చాలా బావుంది కదా! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.